శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఈ ఒక్క తుల రాశి వారి జాతకులకు ఎందుకు అన్నట్లయితే గనక రాశి చక్రం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే తుల రాశి జాతకులు 12 రాశుల్లోకెల్లా ఎంతో ఆనందాన్ని అయితే పొందుకోబోతూ ఉన్నారు. శుభ ఫలితాలు ఈ రాశి జాతకులకు ఇబ్బడి ముబ్బడిగా కలగబోతూ ఉన్నాయి. గోచర రీత్యా ఇలా జరగబోతుంది. గ్రహాల్లో జరిగే పలు కీలక రకాల మార్పులు ఇటువంటి ఫలితాలు తుల రాశి జాతకులకు అంది ఇవ్వబోతున్నాయి. అయితే ఈ రోజున మధ్యాహ్నం మీకు ఈ యొక్క వార్త అయితే 1 గంట తర్వాత వినబోతున్నారు. ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి మీ మనసు కుతూహలంగా మారిపోతుంది. ప్రపంచాన్ని జయించినంత సంతోషం మీకు కలగబోతుంది. అయితే అసలు ఆ స్త్రీ ఎవరు? మధ్యాహ్నం 1 గంట దాటాక ఏమి జరగబోతుంది? ఏ వార్తను వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా ఏదో ఒక మంచి పని చేయాలి అని తపిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడాను ఈ రోజు ఏం చేయాలి, ఏ కష్టపడాలి, అలాగే ఎవరికి సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వారికి ఏ వంతు సాయాన్ని తమ ద్వారా అందించగలమో, వారికి ఉన్న స్తోమతకు మించి దానం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. పడిన కష్టంలో మీరు చాలా వరకు కూడా దానాలకే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడూ కుటుంబ శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉంటారు. ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరి ఆలోచనలకు ఎంత విలువ ఇవ్వాలి, ఎవరు చెడు చేయబోతున్నారు, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనేది కూడా చాలా చాకచక్యంగా తెలుసుకుంటారు. కానీ కొన్ని సార్లు గోచర పరిస్థితుల రీత్యా ఎదుటి వారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కానీ శత్రువులను కూడా ప్రేమగా చూసే తత్వం వీరిది. శత్రువులను కూడాను వారి యొక్క మాటలకు ఏ మాత్రము కూడా కోపాన్ని తెచ్చుకోకుండా వారి కోసం మంచిగానే ఆలోచిస్తారు. అయితే శత్రువులు మాత్రం వీరిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వీరి యొక్క పిల్లలను అయినా లేదా శత్రువుల పిల్లలు అయినా లేదా ఇంటి పక్కన వారిని అయినా కూడాను పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారి సంతానంతో పాటుగా వారికి కూడాను మంచిగా ఆలోచనలు చేస్తూ మంచి బహుమతులు ఇస్తూ పిల్లలంటే ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి సెలక్షణాలు వీరి యొక్క సొంతమని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే గనక మంచి చేస్తే మంచి అనేది తప్పక వస్తుంది. కానీ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ తులారాశి జాతకుల యొక్క తత్వం ఎటువంటిది అంటే గనక వీరి యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కకపోయినా రెట్టింపు ఉత్సాహంతో పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక పని కలిసి రాకపోతే గనక ఇంకొక పని కలిసి వస్తుందేమో అని మరొక పని వెతుకుతారు తప్పితే దేవుణ్ణి నిందించడమో, ఈ పని కలిసి రాలేదు కదా అని చెప్పి అక్కడే జీవితాన్ని ఆపేయడమో, కృంగిపోవడమో, మనోధైర్యాన్ని కోల్పోవడమో ఇలా అస్సలు చెయ్యరు. కనుకనే ఇంతటి అదృష్టమైతే ఈ రోజున మీకు సంప్రాప్తించబోతుంది. ఎందుకంటే గ్రహాలలో పలు కీలక రకాలైనటువంటి మార్పులు జరగడం రీత్యా తులారాశి వారి జాతకులు మీరు మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ యొక్క వార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఈ వార్త మిమ్మల్ని చాలా ఆనందోత్సాహాలలో ముంచేస్తుంది. ఎందుకంటే మీ యొక్క కోరిక నెరవేరబోతుంది. అది కోరిక కావచ్చు, లక్ష్యం కావచ్చు, మీరు అనుకున్న పనులు కావచ్చు. ఖచ్చితంగా ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆశ్చర్యపరచదండి. ఎందుకంటే దానికోసమే మీరు కష్టపడుతున్నారు. అది మీకు దక్కుతుందని తెలుసును. మీ మీద మీకు అంతటి నమ్మకం ఉన్నది. ఎందుకంటే తులారాశి జాతకులు ఎప్పుడు కూడాను పాజిటివ్ గా ఉంటారు. ప్రతి ఒక్క కోణము కూడాను చాలా మంచిగా చూస్తారు. ఈ పని జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాకపోతే మేము శ్రమ ఎక్కువ పెట్టాలి అని వీరి యొక్క ప్రయత్నానికి మించి ఎక్కువగా
శ్రమను, కృషిని, పట్టుదలను పెడుతూ ఉంటారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలితం అయితే దక్కబోతూ ఉన్నది. అది మరేమిటో కాదండి, మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నా, విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నా, లేదా మీ సంతానాన్ని విదేశాలకు గాని లేదా ఎక్కడైనా టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదివించడానికి పంపించాలి అనుకున్నా, ఈ యొక్క కళ సాకారం కాబోతోంది. దానికి ఉన్న అడ్డంకులు అన్నీ తీరిపోతాయి. అది ధనపరమైన అడ్డంకులు కావచ్చు, అది వీసాకి సంబంధించిన, పాస్పోర్ట్ కి సంబంధించిన అడ్డంకి కావచ్చు, ధనపరమైన అడ్డంకి కావచ్చు. ఒక్కొక్క అడ్డంకి కూడాను పూర్తిగా తొలగిపోతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనే మీ కళ సాకారం కాబోతుంది. తల్లిదండ్రులు ఇందులకు అంగీకారాన్ని తెలియచేస్తారో మీకు ఉన్నటువంటి ఏ టెక్నికల్ ఆటంకి అయినా అది తొలగిపోతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరగబోతుంది ఈ రాశి జాతకులకు. అంతేకాకుండా మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడాను మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ధన వృద్ధి కలిగింది అనే శుభవార్తను పొందుకోబోతున్నారు. సహోద్యోగులు కానీ, స్నేహితులు కానీ, వ్యాపార భాగస్వామ్యులు కానీ ఈ యొక్క వార్తను మీకు చేరవేస్తారు. ఇదంతా కూడాను మీరు చేసినటువంటి మంచి పనుల తాలూకా పుణ్య ఫలితమని చెప్పాలి. ఇన్నాళ్టికి భగవంతుడు మీ వైపు చూశాడండి. మీ యొక్క సంకల్పం నెరవేరబోతుంది. మీ నమ్మకం అస్సలు వృధా కాలేదు. మీకు ఎంతో మానసిక స్థైర్యం కలిగించి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఉత్సాహభరితమైనటువంటి వార్త ఈ రోజున వినబోతున్నారు. కానీ విని ఎరుగని రీతిలో అద్భుత రీతిగా ఈ యొక్క వార్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో సంతోషపరచబోతుంది. మనం చేసిన మంచి ఎప్పుడూ కూడా వృధాగా పోదు. మనం ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దానం చేస్తూ, అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండాలి. అలా చేయమన్నారు కదా అని చెప్పి మీ స్తోమతకు మించి దాన ధర్మాలు చేయమని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదండి. మీ వద్ద ఉన్న దానిలోనే మీరు ఎదుటి వారికి మీ యొక్క తృప్తి రీత్యా దానాలు చేయాలి. ఇలా చేస్తూ వెళ్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో బ్రహ్మ రథం పట్టబోతున్నారు. ఖచ్చితంగా విజయ దుందుబి మ్రోగించబోతున్నారు. ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ముఖ్యంగా ఈ రోజు మీరు చాలా వరకు కూడా శివారాధన చేస్తే మేలు కలుగుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పని ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. విశ్రాంతి తీసుకోండి. ఆహార నియమాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పెట్టవద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.